కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిశ్చయముగా సియోనులో నుంచి నా తండ్రి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడా ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఇక ఆలస్యం లేకుండా వర్తమానంలోకి ముందుకు కొనసాగుదాం. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ చెప్పబడేటువంటి వాక్యాన్ని రాసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీకు ఏం వాక్యం చెప్పాలి అని ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు భక్తి జీవితం గురించి మాట్లాడమని తెలియచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏటట భక్తి జీవితం. భక్తి జీవితం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు, భక్తి పరులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటని క్లుప్త సందేశాన్ని అంతాను జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి. కీర్తన 37వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదవండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 28వ వాక్యం. ఏలయనగా న్యాయాన్ని ప్రేమించేవాడు తన భక్తులను విడువడు, వారన్నటికి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనట భక్తులని విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఎన్నటికీ ఏమవుతారంట? కాపాడబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు కాపాడబడేది? భక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారినట దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. ఎన్నడూ విడువక ఎడబాయక ఆయన తోడుని నడిపిస్తాడు. ఎన్నడూ వారిని ప్రభు కాపాడుతూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంది ఏంటి అంటే, నీవు భక్తి కలిగినటువంటి జీవితం జీవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నామకార్థ భక్తి కాదు, లోకానుసారమైన భక్తి కాదు, అలవాటు భక్తి కాదు, ఒకని చేత మెప్పించుకోవాలని చేసే భక్తి కాదు. నిజమైన భక్తి కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు నిజమైన భక్తి కలిగి ఉంటే, యథార్థమైన భక్తి కలిగి ఉంటే తన భక్తులను ప్రభు విడిచిపెట్టడు. వారి అన్నటికీ కాపాడబడతారు. ఇవి నా మాటలు కాదు, దేవుని వాక్యం. ఈరోజు నా జీవితాల్లో దేవుడు నీ చేయి విడిచిపెట్టకుండా నీ కుటుంబాన్ని ఎన్నటికీ నా ప్రభువు కాపాడాలి అంటే నీవు నిజమైన భక్తి జీవితం కలిగి జీవించాలి. నిజమైన భక్తి పరుడిగా, భక్తి పరురాలుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏమైపోయిందంటే భక్తి ఆనవాయితీ అయిపోయింది, ఆషామాషి అయిపోయింది. అక్కడే బాధేస్తుంది నాకు. దేవుని సన్నిధి అంటే భయం లేకుండా పోతుంది. దేవుని సన్నిధి అంటే క్రమం ఉండట్లేదు. దేవుని సన్నిధిలో యథార్థత ఉండట్లేదు. వచ్చి కూర్చున్న వారిలో భయభక్తులు కలిగి ఉంటున్నారంటే మనుషులు ఎక్కడే ఉంటున్నారో ఆలోచనలు ఎక్కడో ఉంటున్నాయి. అదే ఆ భక్తి అంటే. ఎంతసేపు ఉంటాం దేవుని సన్నిధిలో? మనం ఉంటే మహా అంటే 3 గంటలు ఉంటాం, రాత్రి 2 గంటలు. ఆ 2 గంటలు కూడా పరిపూర్ణంగా దేవునికి మన జీవితాన్ని సమర్పించలేకపోతున్నామా? మన మనస్సుని దేవునితో ఐక్యపరచలేకపోతున్నామా? ఆ 2 గంటలు కూడా నువ్వు సమయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే నీ జీవితంలో నీవు దేవుని కార్యాలు ఎలా చూస్తావు? దేవుని కార్యాన్ని అనుభవించాలనుకున్న నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి అంటే నిజమైన భక్తి పరుడిగా, భక్తి పరురాలుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొంత లోతుగా వెళ్తాను. ఇక్కడే మాట్లాడితే సమయం సరిపోతుంది.
మొట్టమొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని దేవుడు విడిచిపెట్టడు. వారి అన్నటికీ ఏమవుతారు? కాపాడబడతారు. నాకు రెస్పాండ్ అవ్వాలి, కాపాడబడతారు. రెండవ మాట చదవండి. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాలు చదవండి. 2వ పేతురు 2వ అధ్యాయం 9-10 వాక్యాలు. మలినమైన కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళా ఒక్కసారి వాక్యాన్ని గట్టిగా చదవండి. చూడండి, ఎవరిని శోధనలోంచి తప్పిస్తాడంట దేవుడు? భక్తులను శోధనలో నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నీవు ఏ శోధనతో ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, తెలియని బాధతో, ఇబ్బందులతో, ఇరుకులతో నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, ప్రభు పేరట ఆనబెట్టి రాత్రి చెప్తున్నాను, నీ భక్తి జీవితాన్ని బట్టి నీ శోధనలో నుండి ప్రభు తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. నిశ్చయముగా నీ శోధనల నుంచి నా ప్రభు నిన్ను తొలగించునుగాక. ప్రతి శోధన నుండి నా ప్రభు విడిపించునుగాక. ఎవరిని విడిపిస్తాడంట ఆయన? భక్తులనే. నువ్వు భయభక్తి కలిగి జీవించాలి, భక్తి జీవితం కలిగి జీవించాలి. తన భక్తులను శోధనలో నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు. నీవు భక్తి కలిగి ఉంటే నీ జీవితంలో ఉన్న సమస్యలను ఎందుకు తొలగించడు నా ప్రభు? ఆయన తొలగిస్తాడు. ఎప్పుడు? భయభక్తులు కలిగి ఉండాలి, నిజమైన భక్తి జీవితం కలిగి ఉండాలి. దేవుని కుమార్తె, కుమారుడా, ఈ రాత్రి అనుకుంటున్నావేమో భక్తి చేస్తూ ఉన్నానని, ఈ భక్తి సరిపోతుందిలే అనుకుంటున్నావేమో, చాలదు. భక్తి చేస్తున్నానని ఊహించుకుంటూ ఆ ఊహాగానాల్లో బ్రతికేస్తున్నావేమో, నీకు నువ్వు పరీక్షించుకో. భక్తులనట ఆయన శోధనలో నుంచి తప్పించడానికి సమర్థుడంట. చాలా మంది, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవుని మార్గంలో ఉంటున్నాను, నాకు ఈ శోధనలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇది తొలగిపోవట్లేదు ఎందుకని, ఈ సమస్యలు నన్ను వదిలిపెట్టట్లేదు ఎందుకని చాలా మంది ఆలోచించుకుంటూ ఉంటారు. అవి వదిలిపెట్టట్లేదు అంటే నీలో నిజమైన భక్తి జీవితం లేదని అర్థం. నీలో నిజమైన భక్తి జీవితం ఉంటే తన భక్తులను శోధనలోంచి తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన మాట గతించదు. భూమి ఆకాశాలైన గతిస్తాయి కానీ ఆయన వాక్యము ఎన్నడూ గతించదండి, గతించదు. నీ జీవితంలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకోగలిగితేనే, నువ్వు నిజమైన భక్తి జీవితం కలిగి జీవించగలిగితేనే నీ జీవితంలో ఉన్న శోధనలన్నిటినీ నా ప్రభు తప్పిస్తాడు. హల్లెలూయా. 2 విషయాలు చెప్పా. భక్తి జీవితం కలిగి ఉంటే ఆ భక్తుల ప్రాణాన్ని, భక్తులను ఆయన విడిచిపెట్టడు, వారన్నిటికీ కాపాడబడతారని మొట్టమొదటిగా చెప్పా. రెండవ మాట, ఆయన భక్తులను శోధనలో నుంచి తప్పిస్తాడట, తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడట. మూడవ మాట చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, అది కలిగిన వాడు తృప్తుడై
అపాయం లేకుండా బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంట అపాయం లేకుండా బతికేది? ఎవరో చదవాలి ఒకసారి, మళ్ళా చదువు ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జీవ సాధనం. ఏది కలిగిన వారు? ఈ భయభక్తులు కలిగినటువంటి వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితాల్లో కూడా అపాయం లేకుండా బ్రతకాలి అనుకుంటే ఏం కలిగి ఉండాలి? భయభక్తులు, భక్తి జీవితం కలిగి ఉండాలి. ఆ భక్తి జీవితం కలిగి ఉంటే అపాయం లేకుండా వాడట బ్రతుకుతాడంట. చాలా మంది జీవితాల్లో అపాయాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది ప్రయాణాలకు వెళ్తుంటే అపాయాలకు గురవుతున్నారు. గల కారణం సరైన భక్తి జీవితం లేకుండా. ప్రయాణం ప్రారంభించేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించకుండా ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోయి చివరికి ఏమవుతుంది? కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటారు. దేవుడు అనేవాడే ఉంటే నా కాళ్ళు చేతులు ఎందుకు ఇరుగుతాయి అంటారు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళితే కదా, ఆ భక్తి నీకుంటే కదా, ప్రభువా ఇదిగో పలానా ప్రాంతానికి వెళుతున్నాను, పలానా పని మీద నీవు నా కాపుదల అనుగ్రహించు, క్షేమాన్ని కలగచేయని ప్రార్థన చేసుకొని వెళ్ళాలా. చాలా మంది జీవితాలు ప్రార్థన చేసే అనుభవం కూడా లేదు, ఆ భక్తి జీవితం కూడా లేదు. అందుకే ఏమవుతున్నారంటే అపాయాలకి గురవుతున్నారు. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో అపాయాలకి గురవకుండా మనము బ్రతకాలి అనుకుంటే భక్తి జీవితం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తి జీవితం కావాలి. ఈరోజు ప్రభు ఎందుకు హెచ్చరించాడు? చాలా వర్తమానాలు సిద్ధపరుచుకొని ఉన్నాను. చాలా వర్తమానాలు, ఈ బుక్ ఉంది, వర్తమానాలు సిద్ధపరుచుకొని ఏ వర్తమానం చెప్పాలని ఎతుకులాడుతున్నా ఏ వర్తమానాన్ని ప్రభు ప్రేరేపించట్లా. భక్తి జీవితమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు ఆ భక్తి జీవితం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నిజమైన భక్తి పరురాలుగా నీవు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీవు ఎప్పుడైతే నిజమైన భక్తి పరురాలుగా జీవిస్తావో అపాయం లేకుండా ఏమవుతావంట? బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయానికి ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దేని వలన కలుగుతాయి? భయభక్తుల వలన. దేవునికి మహిమ కలుగును గాక. 4వదిగా మనం భయభక్తులు కలిగి ఉంటే, భక్తి జీవితం కలిగి ఉంటే ఏం కలుగుతాయి అని చెప్పాడు మనకి? ఐశ్వర్యం, ఘనత, జీవము కలుగుతాయి. చాలా మంది జీవితాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు భయభక్తులు కలిగి ఉంటే ప్రభు వారికి ఏం కలగజేస్తాడు? ఐశ్వర్యం కలగజేస్తాడు. చాలా మంది జీవితాల్లో ఘనత కోసం మందిరంలో హెచ్చుగా కనపడాలని కొంతమంది కనపరుచుకుంటారు. దేనికోసం? ఘనత కోసం. కొంతమంది లోకానుసారంగా ఒక మంచి పొజిషన్లో ఉండాలని ప్రయాసపడుతుంటారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే భయభక్తులు కలిగిన వాడికి నేను ఘనతనిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. 4వదిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం, ఘనత, జీవం మనకు కలుగుతుంది. చాలా మంది జీవితాల్లో ఐశ్వర్యం లేదు, ఘనత లేదు, ఘనహీనులుగా ఉంటున్నారు. ఆత్మీయంగా సచ్చిన వారై జీవం లేని వారిగా ఉంటున్నారు. వారందరూ జీవాన్ని పొందుకోవాలి అంటే భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు భయభక్తి లేకుండా
భక్తి జీవితం లేకుండా నీకు ఐశ్వర్యం రాదు. భక్తి జీవితం లేకుండా ఘనత రాదు. భక్తి జీవితం లేకుండా నీ జీవితంలో జీవము కలగదు. ఏం కావాలి? భక్తి జీవితం కావాలి. భక్తి జీవితం కావాలి. ఈరోజు పైకి ఎలా ఉంటున్నారంటే భక్తి గలవారిగా ఉంటున్నారు, కానీ దానిలోని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు. పైకి భక్తి గల వారి వలె కనపడుతున్నారు, కానీ దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుసుకోలేని వారిగా ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వస్తారు దేవుని సన్నిధికి, కానీ దేవునిలో ఉన్న మాధుర్యం తెలీదు, దేవుని ప్రేమ తెలీదు, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం తెలీదు. నేను ఒక్క మాట రూఢిగా చెప్పగలనండి, నా ప్రభుని, యేసు ప్రభుని ఎవడైతే నిజముగా రుచి చూస్తాడో ఇక వాడికి లోకపు ఆలోచనే ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఎవడైతే యేసు ప్రభుని రుచి చూస్తాడో, ఆయనలోని మాధుర్యాన్ని ఎవడైతే రుచి చూస్తాడో వాడికి ఆయన తప్ప ఇక ఏది ఎవడో హెచ్చుగా కనపడ్డో ఏది ఇంపుగా కనపడదు. దేవుణ్ణి తప్ప మిగతా కనపడిన ప్రతి దాన్ని వాడు విసర్జించుకుంటాడు. చాలా మంది జీవితాల్లో భక్తి చేస్తూనే ఉంటారు, లోకానుసారమైన వాటిని ప్రేమిస్తూనే ఉంటారు. భక్తి చేస్తూనే ఉంటారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, భక్తి జీవితం కావాలి. భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే ప్రభు ఘనతని, ఐశ్వర్యాన్ని, జీవాన్ని కలగజేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికి ఎన్ని మాటలైనవి? 4 మాటలైనవి. 5వ మాట చదవండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఏంటిది? దైవ భక్తట గొప్ప లాభ సాధకమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మనం భక్తి చేయటం వల్ల అది ఎటువంటిదంట? గొప్ప లాభ సాధకం. దేవుని కార్యాలు కంటికి కనపడవు, అందరికి తెలుసు. అట్నే ఉంటది ఇది కూడా. దైవ భక్తట గొప్ప లాభ సాధకం. ఒకవేళ నువ్వు భౌతికంగా ఆశీర్వదించబడినట్లు కనపడకపోవచ్చు, కానీ నీవు చేసిన భక్తి నిన్ను కాపాడుతూనే వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. నీవు కృంగిపోయినప్పుడు లేవనెత్తుతాడు, దిగజారిపోయిన సమయంలో బలపరుస్తాడు. అన్ని సమయాల్లో నా ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు అంటే భయభక్తి. ఆ భక్తి గొప్ప లాభ సాధకాన్ని నీకు తీసుకొస్తుంది, గొప్ప లాభాన్ని నీకు తీసుకొస్తుంది. భౌతికంగా కనపడకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా దేవుడు నీ జీవితంలో కంటికి కనపడకుండా, వినపడకుండా అటువంటి గొప్ప భీకరమైన కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వ మాట అదే, దైవ భక్తి గొప్ప లాభ సాధక. భక్తి కలిగి ఉంటే దేవుడు గొప్ప లాభాన్ని మనకు తీసుకొని వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6వ మాట చదవండి. చెప్పాల్సిన వర్తమానం చాలా ఉంది. కీర్తన గ్రంథం 103వ కీర్తన 13వ వాక్యం. కీర్తనలు 103:13. జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, భయభక్తులు గలవారి ఎడల ఆయన ఏమవుతాడంట? జాలి పడతాడు.
కొన్ని సందర్భాల్లో భూతద్దం పెట్టి భూతలం మొత్తం ఎతికినా తప్పు చేయని వాడు ఎవడో ఉండడు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఎవరైనా తప్పు చేయొచ్చు, ఇంక్లూడింగ్ మీ. ఒక మాట ద్వారా కానివ్వండి, ఏదో ఒక సందర్భంలో తప్పు చేయకుండా ఉండం. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంట? జాలి పడతాడు. ఎవరి ఎడల? భక్తి పరుల ఎడల మాత్రమే. చాలా మంది జీవితాల్లో భక్తి చేయకుండా అంటారు, యేసు ప్రభు క్షమించే దేవుడయ్యా. ఎవరిని క్షమిస్తాడయ్యా? ఎవరి ఎదుట జాలి పడతాడు ఆయన? తన భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన జాలి పడతాడు. ఈరోజు నా జీవితాల్లో అనేకమైన తప్పులు చేసి ఉండొచ్చు, ఎన్నో ఘోరమైన పాపాలు చేసి ఉండొచ్చు. భౌతికంగా ఎవరికి కనపడపోయినా అంతరంగంలో అనేకమైన పాపాలు నువ్వు నేను చేసి ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనం ఉండి నా ప్రభు ఎడల భయభక్తులు కలిగి అడగగలిగితే నీ ఎడల నా ఎడల ప్రభు జాలి చూపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. భయభక్తులు కలిగిన వారికి కలిగే ఆశీర్వాదం అదే. ఆరోదిగా భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన ఏం చూపుతాడంట? జాలి చూపుతాడు. కొన్ని సందర్భాలలో తెలియక తెలిసి చేసిన అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నాయని భయముతో భక్తితో నిజముగా మొరపెడితే ఆయన మన ఎడల కనికరపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనుకోవద్దు నేను ఘోరమైన పాపిని, దేవుడు నన్ను క్షమించడు, నేను దేనికి పనికిరాను అని అనుకోవద్దు. నా ప్రభువుని నువ్వు అడగగలిగితే నిశ్చయముగా నా ప్రభు జాలి పడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. 7వ మాట చదవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? దేవునికి మహిమ కలుగును గాక. భక్తి ఏం పుట్టిస్తుందంట? ధైర్యం. యోబు భక్తుడు అంటాడు, ఇంత భక్తి చేస్తున్నావే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? చాలా మంది జీవితాల్లో సమస్య రాగానే, కష్టాలు రాగానే, ఇరుకులు రాగానే ఏమైపోతున్నారంటే ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. వాళ్ళకే ఈ మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు చేసే భక్తి యథార్థమైన భక్తి అయితే, నువ్వు చేసే భక్తి యథార్థ భక్తి అయితే ఆ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? తప్పకుండా పుట్టిస్తుంది. మనం నమ్మకంగా ఉంటే, మనం యథార్థంగా ఉంటే దేవుడు కార్యం చేయడా? తప్పకుండా చేస్తాడు. నిజమైన భక్తి చేయకుండా అవిశ్వాసంతో ఉండి దేవుడు కార్యం చేస్తాడో లేదో, దేవుడు కార్యం చేస్తాడో లేదో అని సంకోచించేవాడికి దేవుడు చేయడు కార్యం. అందుకే వాడు దిగజారిపోతాడు. భక్తి కలిగిన వాడేమో ఎన్ని సమస్యలు వచ్చినా నా ప్రభు నాకు కార్యం చేస్తాడని విశ్వాసముతో వాడు ముందు కొనసాగుతాడు. భక్తిహీనుడేమో సమస్యను చూసి దీన్ని ఎలా ఎదుర్కోవాలబ్బా అని ఆలోచిస్తూ కృంగిపోతాడు. నీవు నిజమైన భక్తి కలిగి ఉంటే ఆ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుందండి. నీవు నిజమైన భక్తి చేస్తే ఆయన నిన్ను ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. ప్రతి సమయంలో నీతో ఉంటాడు, నీవు అడిగినది ఇస్తాడు, ఘనమైన భీకరమైన కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తి జీవితం కలిగి ఉంటే ఏం జరుగుతాయో 7 విషయాలు చెప్పా. భక్తి కలిగిన వారిని ఆయన విడిచిపెట్టడు, కాపాడుతాడని చెప్పాను మొదటి మాట. 2 ఏం చెప్పాను? భక్తుల్ని శోధనలో నుంచి ఆయన తప్పిస్తాడు, దానికి సమర్థుడని చెప్పాను. 3 భక్తులైనటువంటి వారు అపాయం లేకుండా బ్రతుకుతారు, అట్టి కృపను ప్రభు ఇస్తాడని చెప్పా. 4 భయభక్తులు కలిగి ఉంటే
ఐశ్వర్యాన్ని, ఘనతని, జీవాన్ని ప్రభు ఇస్తాడని చెప్పా. 5, భక్తి కలిగి ఉంటే ఆ భక్తి గొప్ప లాభ సాధకాన్ని తీసుకొస్తుందని చెప్పాను. 6, భక్తి కలిగి ఉంటే ఆ భయభక్తులు కలిగిన వారి ఎడల ప్రభు ఏం చూపుతాడట? జాలి చూపుతాడని చెప్పా. ఇక ఆఖరిగా ఏం చెప్పాను? భక్తి కలిగి ఉంటే 7వదిగా ఆ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుందని చెప్పా. ఇన్ని ఆశీర్వాదాలు దేని వల్ల వచ్చినాయి? భక్తి జీవితం వల్ల. అదే భక్తి జీవితాన్ని నీ జీవితంలో లేదనుకో, ఆ భక్తి నీ జీవితం లేదనుకో, ఈ ఆశీర్వాదాలని నువ్వు పొందుకుంటావా? పొందుకోలేవు. అందుకే ఏం కలిగి ఉండాలి? భక్తి కలిగి ఉండాలి. ఒక భక్తి కలిగిన స్త్రీ ఉంది. ఆ స్త్రీ తన జీవితంలో ఉన్నటువంటి నిర్జీవమైన స్థితిని సజీవంగా ఎలా మార్చుకుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పి నిజమైన భక్తులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో నేను మీకు తెలియపరుస్తాను. చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం. కొంచెం ఈరోజు గుండె రాయి చేసుకోండి. ఎప్పుడు సింపుల్గా వెళ్ళిపోతున్నాను, ఈరోజు లోతుగా వెళ్తా. రాయి చేసుకుని కూర్చోండి. 9:30 వదిలిపెడతాను. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం. అప్పుడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడల కనపరిచితివి, మీకు నేనేం చేయాలి? అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? అక్కడ ఎవరు కనపడుతున్నారు మనకి? షునేమి రాలైన స్త్రీ. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రాంతానికి ఎవరు వస్తూ ఉన్నారు? దైవజనులు. ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉన్నాడు. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ దైవ సేవకుల ఎదుట తన భక్తిని కనపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. భోజనాన్ని పెట్టింది. ఈ సువార్త చేస్తున్నటువంటి సందర్భాల్లో దైవ సేవకుడు ఎంత కష్టపడుతున్నాడని తన పెనిమిడితో కూడా చెప్పి, ఇక్కడికి వస్తున్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడు అని చెప్పింది. తన ఎడల భక్తి కనపరిచింది. తన ఇంటిలో స్థానాన్ని ఇచ్చింది. ఇంతవరకు మనకు తెలిసింది. స్థానాన్ని ఇచ్చిన తర్వాత తను కనపరిచినటువంటి భక్తిని బట్టి ఆ దైవ సేవకుడు ఏమడుగుతున్నాడు? చదువమ్మ ఒకసారి. ఇంత శ్రద్ధాభక్తులు మాకు కనపరిచావు. సాధారణంగా దైవ సేవకుడిని విశ్వాసి అడుగుతాడా? లేకపోతే విశ్వాసి వెళ్ళి సేవకుడిని అడుగుతుందా? విశ్వాసే నాకు ఈ అవసరం ఉంది, ప్రార్థన చేయండి అని అడుగుతారు. కానీ అక్కడ రివర్స్ అయింది. ఎందుకల్లా? భక్తి జీవితం వల్ల. నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడల నువ్వు కనపరిచావే, నీకేం కావాలి అడిగింది. ఆమె చెప్పలేదు. తనతో పాటు ఉన్నాడు ఇంకొకడు. ఎవరో? గెహాజీ. తను ఒక విషయాన్ని గమనించాడు. తన జీవితంలో అంత సమృద్ధిగానే ఉంది, కానీ ఎవరు లేరు? పిల్లలు లేరు. అది గమనించాడు. వెళ్ళి దైవజనుడితో చెప్పాడు, అయ్యా పిల్లలు లేరయ్యా, అన్ని సమృద్ధిగానే కనపడుతున్నాయి, కానీ తన జీవితంలో పిల్లలు లేరు అని చెప్పి. ఎలీషా దాన్ని గమనించి తన ఎడల కనపరిచిన భక్తి జీవితాన్ని గమనించి, మరో 7 ఏడాదికి నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కుమారుడు పుట్టాడు. పుట్టాడా? కొన్ని దినాలు అయింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా తను హాస్పిటల్కి లేకపోతే ఆ అమ్మ దగ్గరికి ఈ అమ్మ దగ్గరికి వెళ్ళలేదు. డైరెక్ట్గా ఎవరి దగ్గర తీసుకెళ్ళింది? ఎలీషా దగ్గర తీసుకెళ్ళింది. తర్వాత ఆ అధ్యాయం అంతా చదువుకోండి, ఈ మాటలు ఉంటాయి అక్కడ. తర్వాత వచ్చి ప్రార్థన చేస్తాడు దైవ సేవకుడు. చనిపోయినటువంటి కుమారుడు కూడా తిరిగి లేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందువల్ల? తన భక్తి జీవితం. దైవ సేవకుని ఎడల భక్తి కనపరిచింది. తన ఇంటిలో చేర్చుకుంది, ఒక స్థానాన్ని ఇచ్చింది. తన భక్తి జీవితాన్ని బట్టి
దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే సంతానాన్ని కొన్ని అకాల కారణాల వల్ల ఆ కుమారుడు చనిపోయాడు. మరలా ఏం చేసింది? భయభక్తులు కలిగి దైవ సేవకుని దగ్గరికే తీసుకొచ్చు. ఆమె భక్తి జీవితాన్ని చూసినటువంటి దేవుడు చనిపోయిన కుమారుడిని కూడా ఏం చేశాడు? తిరిగి లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, తన జీవితంలో కనపరిచినటువంటి భక్తి జీవితం వల్ల తన జీవితంలో ఉన్న నిర్జీవమైన స్థితి సజీవంగా మార్చుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే భక్తి జీవితం కలిగి ఉండాలి. నిజమైన భక్తి పరుల్లో ఉండాల్సిన లక్షణాలు ఏంటో క్లుప్తంగా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. క్రియలు లేని విశ్వాసం ఏంటంట? మృతం, అది వ్యర్థం. మనం క్రియలు కనపరచాలి. మనం చేసే భక్తి కనపరచబడాలి. అది మాట తీరులో కానివ్వండి, నడవడికలో కానివ్వండి, మనం చేసే భక్తి ఏమవ్వాలా? కనపరచబడాలి. క్రియలు లేవనుకో, నువ్వు చేసే భక్తి కూడా విశ్వాసం కూడా మృతమైనది. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన భక్తి పరుల్లో కనపడాల్సిన 3 లక్షణాలు చెప్తాను. మొదటి మాట, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి అమ్మ, చదివాడు కదా వాక్యాన్ని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? ఒక్కళ్ళైనా చదివింది, మిగతా వాళ్ళు కూడా చదివారా? మరి మాట్లాడదే. యేసు రక్తమే చేయ. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటంట? చెడుతనాన్ని అసహించుకోవాలి. చాలా మంది జీవితాల్లో భక్తిపరులుగా కనపడుతున్నారు, కానీ వారి జీవితంలో ఉన్న చెడుతనాన్ని ఏం చేయట్లేదు? అసహించుకోవట్లేదు. అటు అదే ఇది ఇదే. సినిమాలే చూస్తారు, మందిరానికి ఆదివారం బైబిల్ పట్టుకొని వస్తారు. సీరియల్లే చూస్తారు, ఆదివారం బైబిల్ పట్టుకొని వచ్చి పాటలు పాడతారు. ఇదే భక్తి? భక్తి అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ చెడుతనాన్ని అసహించుకోను, భక్తి చేస్తానంటే ఆ భక్తే కాదు. అటువంటి భక్తి నిరర్ధకము. గమనించండి, నిజమైన భక్తి పరుల్లో ఉండాల్సిన లక్షణం ఏంటంటే భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. యోసేపు జీవితాన్ని చూడండి. పోతీఫర్ భార్య పాపం చేయటానికి ప్రేరేపిస్తుంది, రమ్మంటది, కానీ వెళ్ళాడా? వెళ్ళలా. ఇంతటి దుష్కార్యం చేసి, దేవుని దృష్టిలో ఎంత దుష్కార్యం చేసి, నేను ఎట్లా ఆయనకి విరోధంగా పాపం చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఏమైపోయాడు? పారిపోయాడు. అందుకే కదా యోసేపుని దేవుడు అంతగా ఆశీర్వదించింది. దేని చూసి? ఈ భక్తి జీవితాన్ని చూసే. భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడమే. అసహించుకున్నాడా లేదా యోసేపు? అందుకే ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా ఆశీర్వదించబడాలి అని నీవు ఆశపడితే చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడు ఆలోచనల్ని అసహించుకోవాలి, చెడు మాట తీరుని అసహించుకోవాలి. పద్ధతులు మార్చబడాలి, ఆలోచనలు మార్చబడాలి, తలంపులు మార్చబడాలి, స్థితిగతులు మార్చబడాలి. అప్పుడే నీ జీవితంలో నవనూతనమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. చెడుతనాన్ని అసహించుకోకుండా చెడు మార్గాల్లో నడుచుకుంటూ చేసే భక్తి చేస్తానని చెప్పుకుంటూ నీవు జీవిస్తే ఆ భక్తి నిరర్ధకం. ఆ భక్తే కాదు.
భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. నా జీవితాల్లో చెడుతనానికి దగ్గరగా వెళ్తున్నావంటే, చెడుతనానికి లోనవుతున్నావు అంటే మనం భక్తి చేయట్లేదు, భక్తి పరులు కాదని గుర్తుపెట్టుకో. పాపానికి లోనవుతున్నామంటే, పాపానికి ప్రేరేపించబడుతున్నామంటే మనం నిజమైన భక్తి చేయట్లేదని అర్థం. భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. యోబు జీవితాన్ని కూడా చూడండి. తను కనపరిచినటువంటి భక్తి సమస్తాన్ని కోల్పోయాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. ఊజు దేశమందు యోబు అనే భక్తుడు ఉంటాడు. అతడు ఎవరంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేన్ని విసర్జించిన వాడంటమ్మా? చెడుతనాన్ని విసర్జించిన వాడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు. తను ఆ చెడుతనాన్ని అసహించుకొని తన జీవితాన్ని కొనసాగించాడు గనకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆఖరికి సమస్తాన్ని కోల్పోయినా దేవుణ్ణి విడిచిపెట్ట. ఎంతైతే కోల్పోయాడో అంతకు 10 రెట్లు నా ప్రభు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేని వల్ల? భయభక్తుల వల్ల. భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. నిజమైన భక్తి పరులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవటం. యోసేపు కూడా అలాగే చెడుతనాన్ని విసర్జించాడు కనుకే గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. యోబు కూడా చెడుతనాన్ని అసహించుకున్నాడు కనుకే ఎంతైతే కోల్పోయాడో అంతకంతక రెట్టింపు మహిమను, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి, గొప్ప మేలులు పొందుకోవాలి, రెట్టింపు మహిమను మనం పొందుకోవాలి అంటే భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా ప్రభు మనలందరినీ భక్తి పరులుగా మార్చును గాక. చెడుతనాన్ని అసహించుకునే బిడ్డలుగా ప్రభు మనలందరినీ మార్చును గాక. ఒక 2వ మాటకు రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించటమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి మాట. ఇదొక మొదటి కోణం. ఆయన ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లల్ని, విధవరాల్ని ఏం చేయాలట? పరామర్శించాలి ఇబ్బందుల్లో. చాలా మంది ఎదురింటి వాడైనా పక్కింటి వాడైనా అసలుకి తన పరిస్థితి దిగజారిపోయి బాగోపోయినా కనీసం వాడు ఎట్లున్నాడా, ఉన్నాడా, పోయాడని చూసే పరిస్థితులు కూడా ఉంటాయి. అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రభు ఏం చెప్తున్నాడు? నిష్కలంకమైన భక్తి ఏది అంటే దిక్కులేని పిల్లల్ని, విధవరాలని తమ యొక్క ఇబ్బందుల్లో పరామర్శించటమే. ఆ పరామర్శించే అనుభవంలో లేకపోతే అది నిష్కలంకమైన భక్తి కాదు, నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి ఏది? ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్నారో వాళ్ళని పరామర్శించాలి. పరామర్శించి నీ దగ్గర ఏమీ లేదనుకో ప్రార్థన చేసిరా, అదే ఆశీర్వాదం. ఆ పరామర్శించే అనుభవం కూడా నీలో లేకపోతే అది నిజమైన భక్తి కాదు. కంటిన్యూషన్ చేయక రెండోదిగా ఇహలోకం మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవటం. నిజమైన భక్తి పరులో ఉండాల్సిన మొదటి లక్షణం ఏమో చెడుతనాన్ని అసహించుకుంటాడని చెప్పా. రెండో మాటగా దిక్కులేని పిల్లల్ని, విధవరాల్ని వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించాలి.
ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను ఏం చేసుకోవాలా? మాట్లాడాలి. ఏం చేసుకోవాలి? దొరికిందల్లా పూసుకోమని చెప్పట్లేదు. ఇహలోక మాలిన్యం ఉంటది, వెళ్ళి పూసుకోమని చెప్పట్లా, అంటకుండా కాపాడుకోమని చెప్తున్నారు. నలుగురు వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు పెడితే ఏమో కూడా వెళ్ళి ఆమెతో కలిసి ఏం చేసిద్ది? ముచ్చట పెట్టిద్ది. ఇది ఇహలోక మాలిన్యం అంటించుకోవటమా, అంటకుండా కాపాడుకోవటమా? పరీక్షించుకోవాలి దేవుని పిల్లలారా. యవనస్తులుగా దేవుని పిల్లలుగా లోకానుసారమైన మనుషుల్లో తిరుగుతుంటాం. లోకానుసారమైన మనుషుల ఆలోచనలు వేరుగా ఉంటాయి, వారి పద్ధతులు వేరుగా ఉంటాయి, వారి ఆలోచన విధానాలు వేరుగా ఉంటుంది, వారి నడిపింపులు వేరుగా ఉంటాయి. వాటన్నిటిని మనకి అంటకుండా ఏం చేసుకోవాలి? మనలో మనం కాపాడుకోవాలి. చాలా మంది జీవితాల్లో ఏమైపోయిందంటే వేషధారణ అయిపోయింది, ఓసర వెళ్ళి జీవితం అయిపోయింది. దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు ప్రార్థన చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, పాటలు పాడుతున్నారు, కానుకలు ఎత్తున్నారు, దర్శనం భాగాలు ఎత్తున్నారు. ఎక్కడున్నంతసేపు ఏమో స్తోత్ర బలి, ఇది దాటి వెళ్ళిపోతే బాహుబలి అయిపోతున్నారు. యేసు రక్తమే జయం, దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నంతసేపు ఏమో భక్తి పరుల్లా కనపడుతున్నాడు, బయటికి వెళితే తెగరేసుకుని తిరుగుతున్నాడు. దేనికి రా భక్తి? ప్రభు ఏమంటున్నాడు? నిష్కలంకమైన భక్తి ఏది? ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను కాపాడుకోవాలి కదా. ఎందుకు నీకు వేషధారణ భక్తి? దేవుడు ఒకటే చెప్పాడు, ఉంటావా వెచ్చగానుండు, లేకపోతే చల్లగానైనా నిలువెచ్చని జీవితం వద్దు. చాలా డేంజర్ నిలువెచ్చని జీవితం. ఉంటావా లోకంలో పడి ఉండు, ఉంటావా పరిపూర్ణంగా నాలో ఉండు. నిలువెచ్చని జీవితం వద్దు. ప్రభు వేషలనైనా క్షమిస్తాడు కానీ వేషధారణ చేసే వాళ్ళని అసలు దేవుడు క్షమించడు. ఇది వాస్తవం. వేషలనైనా ప్రభు క్షమిస్తాడు కానీ వేషధారణ భక్తిని ప్రభు అస్సలు క్షమించడు. అందుకే వేషధారణ భక్తి వద్దండి. ఇక్కడున్నంతసేపు భక్తి పనుల్లాగా, ఆడకెళ్ళినంతసేపు అక్కడ పరిస్థితిని బట్టి అక్కడలాగా, ఇంకొక దిక్కుకి వెళ్ళగాని అక్కడున్న దాన్ని బట్టి అక్కడలాగా, ఇన్ని వేషాలు వద్దు. భక్తి కలిగి ఉండండి. ఇహలోక మాలిన్యం అంటకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ జీవితాలను చక్కపరుచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా నిజమైన భక్తి పనుల్లో ఉండాల్సిన లక్షణం ఏంటంటే దిక్కులేని పిల్లల్ని, విధవరాల్ని పరామర్శించటం, ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవటం. మూడవ మాట చదవండి. ఒకసారి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవండి. తదుపరి 3వ మాటలోకి వెళ్తాం. ఎవరమ్మా ఆయన? కొర్నేలి అనే భక్తుడు. ఏం చేశాడంట ఆయన? చదువక్క. ఉన్నాడు. దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరో? కొర్నేలి అనే భక్తిపరుడు. ఇందాక చెప్పాను కదా, దిక్కులేని పిల్లల్ని, విధవరాల్ని పరామర్శించాలి. కొర్నేలి కూడా భక్తిపరుడట. తను కూడా ఏం చేశాడంట? ఏం చేశాడక్క? దిక్కులేని అటువంటి వారందరికీ ధర్మ కార్యాలు చేస్తూ ముందు కొనసాగాడు. మళ్ళా ఒకసారి ఆ వచనం చదవండి. కొంచెం గట్టిగా మన వినపట్లేదు, చూడండి, నాకు కొద్ది గట్టిగా చదవండి. శతాధిపతి అయిన భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరిలో కూడా
దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ఏం చేయాలా? చెప్పాను కదా, ఉందనుకో వెళ్ళి ఇవ్వండి, లేదనుకో పరామర్శించి ప్రార్థన చేసిరండి. అదే ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నేళ్ళు కూడా అదే చేశాడట. భక్తిపరుడిగా ఉండి ధర్మ కార్యాలు చేస్తూ వచ్చాడు. చేసే స్తోమత లేదనుకో వెళ్ళి ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించు, చక్కగా ఒక చిన్న ప్రార్థన చేసి వచ్చాయి. అదే నీకు ఆశీర్వాదం. భక్తి పరులకు ఉండాల్సినటువంటి లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 3వ మాట చదవండి. కీర్తన గ్రంథం 32వ కీర్తన 6వ వాక్యాన్ని చదవండి. ఏం చేస్తారంట? ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. ఎవరో? భక్తి గలవారు. ఒకసారి రిపీట్ చేయండి మళ్ళా వచ్చును. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు నీకు ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా నిజమైన భక్తి పరులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ప్రార్థన అనుభవం కావాలి. చాలా మార్లు చెప్పాను నేను. ప్రార్థన లేకపోతే విశ్వాసి జీవితం సచ్చిన శవంతో సమానం. ఈ మాటనే చచ్చిపోయిందా చెబుతా. ఈ మాటనే చచ్చిపోయిందా చెప్తా. ఎందుకు అంటే చెప్పాను, సచ్చిన శవానికి భోజనం పెట్టినా మంచిని దాపినా తాగదో, చలనం ఉండదు తన జీవితంలో. విశ్వాసి జీవితంలో కూడా ప్రార్థన అనేది లేకపోతే తన జీవితం ఎదుగు పొదుగు లేని జీవితంగా ఉండిపోద్ది. నీవు అలా ఉండకూడదు. ఆశీర్వదించబడిన వాడిగా, ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది జీవితాల్లో ఈ ప్రార్థనా జీవితం కనుమరుగైపోతుంది. ప్రతి ఒక్క దానికి సమయాన్ని ఇస్తారు. జీవితంలో పొలం పనులు చేసుకోవడానికి సమయాన్ని ఇస్తారు, అన్నిటికీ సమయాన్ని ఇస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుంది? సమయాన్ని ఇవ్వట్లేదు. అలా ఉండకూడదండి. భక్తి కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. భక్తి లేనివాడే ప్రార్థన చేయడు. నువ్వు ప్రార్థన చేయలేదు అనుకో భక్తి లేనివాడు అని అర్థం. దేవుడికి మహిమ కలుగును గాక. భక్తి పరులట ప్రార్థన చేస్తారంట. అది అసమయమైనా, సమయం కాకపోయినా, సమయం అనుకూలించినా, అనుకూలత లేకపోయినా స్తుతించేవాడు ఎలాగైనా స్తుతిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనుడైన వాడు ఎప్పుడు తప్పించుకుందామా, ఎప్పుడు ఇదైపోదామని వెతుకులాడుతుంటాడు. మూడవదిగా నిజమైన భక్తి పరుల్లో కనపడాల్సింది ఏంటి? ప్రార్థనా జీవితం. దానియేలు జీవితాన్ని చూసుకోండి. ఒక ఆజ్ఞ జారీ చేశారు. 9 దినాలు 30 దినాలు రాజుకు తప్ప ఎవరికి విజ్ఞాపన చేయకూడదు, తెలియచెప్పకూడదు. కానీ దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహాల భూమిలో వేసింది. ఎందుకు? యాజ్ఞ దాటాడని. 30 దినాలు రాజుకు తప్ప ఇంకెవరికి మనవి చేయకూడదని ఒక ఆజ్ఞ జారీ చేయించాడు. ఎందుకంటే దానియేలుని ఇబ్బంది పెడటానికి, సమస్యల్లో వేయటానికి వాళ్ళకి ఏ సాకు దొరకలేదు. అదొక్కటే గమనించారు. ఖచ్చితంగా దానియేలు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి ఒక రూల్ పాస్ చేయించాడు. 9 రోజులు 30 దినాలు రాజుకు తప్ప మరి ఎవరికి మనవి చేయకూడదు అనని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అయినా కానీ దానియేలు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేశాడు. అది చూశారు. పట్టుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహాల బోన్లో. కానీ సింహాలు ఏమని చేసినాయా? ఎందుకని? ప్రార్థన అటువంటిది. దావీదు సింహాన్ని ఏం చేశాడు? సింహంతో
చీల్చేశాడు. సంసోన్ ఏం చేశాడు? ఇద్దరు సింహంతో పోటీ పడ్డారు, మాన్యువల్గా ఎఫెక్ట్ పెట్టాల్సి వచ్చింది. కానీ దానియేలుకి ఆ సమస్య ఏం లేదు. సింహాల బోన్లో ఉన్నాడు, నిమ్మలంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన ప్రభు సింహపు నోలను మూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనకున్న శక్తి ఏందయ్యా అంటే ఒక్క మాట చెప్పవచ్చు. దావీదు సింహంతో పోరాడాడు, గెలిచాడు కాదంటలా, కానీ మానవ శక్తి పెట్టాల్సి వచ్చింది. సంసోను కూడా సింహంతో పోరాడాడు, మానవ శక్తి పెట్టాడు, గెలిచాడు, ఓకే. కానీ దానియేలు సింహంతో ఏం పోరాడలేదు, సింహాల బోన్లో ఉన్నాడు, కానీ మౌనంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన ప్రభు సింహపు నోలు మూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు వలె ఉండాలి మనం. సమయమైనా, పరిస్థితులు అనుకూలించకపోయినా, పరిస్థితులు అనుకూలించినా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించిన ప్రభు ప్రతి సమస్యల నుంచి తొలగిస్తాడు, ప్రతి కష్టాల నుంచి తొలగిస్తాడు. తీసుకెళ్లారు, సింహాల బోన్లో వేశారు. ఏమన్నా అయిందా? ఏం అవలా. ఎందుకని? దానియేలు యొక్క ప్రార్థన దానియేలును కాపాడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా ప్రార్థన మన జీవితాలను కాపాడాలి. కాపాడాలి అంటే ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. భక్తి భక్తి ప్రార్థన చేస్తున్నామంటే ఏదో నాయనా చెయ్యాలి కాబట్టి చేస్తున్నామని కాదు, నిజముగా మొరపెట్టాలి. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ప్రభు సమీపంగా ఉన్నానని వాగ్దానం చేశాడు. మనం నిజముగా మొరపెట్టగలిగితే, కొంతమంది అంటారు, అయ్యా నేను 10 గంటల ప్రార్థన చేస్తానయ్యా, 5 గంటల ప్రార్థన చేస్తానయ్యా, రోజంతా ప్రార్థన చేస్తానయ్యా. నువ్వు ఎంత ప్రార్థన చేసావయ్యా అని కాదు దేవుడు చూసేది, ఎంతసేపు నిజాయితీగా నిజముగా మొరపెట్టావు అనేది ప్రభు చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నిజంగా మొరపెట్టకుండా ఏదో చేయాలి కదని గంటల గంటలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు, నీకు ప్రభు సమీపంగా ఉండడు. నువ్వు నిజముగా మొరపెడితే నువ్వు ప్రార్థన చేసిన కొద్ది నిమిషాలైనా కన్నీరు కాచి, ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేటప్పుడు మన నోటి మాట కన్నా కన్నీరు ఎక్కువ రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం నోటితో మాట్లాడటం కంటే మన కన్నీరే ప్రభుతో మాట్లాడాలి. అప్పుడే త్వరగా దేవుడు స్పందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు కదా, విరిగి నలిగిన బలులే నాకు ఇష్టమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. రోజు చాలా మంది జీవితాల్లో ఈ ప్రార్థన అనుభవాన్ని కోల్పోతున్నారు. నిజమైనటువంటి భక్తిపరుడికి ఉండాల్సినటువంటి 3వ లక్షణం ఏంటిది? ప్రార్థనా జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భక్తి జీవితాన్ని మనం ఎలా వృద్ధి చేసుకోవాలో ఒక్క మాట చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. చదవండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వాక్యాలు చదవండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వాక్యాలు. ఏం విసర్జించాలంట తల్లారా? ఏం విసర్జించాలంట? వినపట్లేదమ్మా, చెప్పాను నా శివుడని. ముసలమ్మ ముచ్చట్లని విసర్జించాలట. కంటిన్యూషన్ చేయక్క. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. కంటిన్యూషన్. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవుతుంది, కానీ దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను
వాగ్దానముతో కూడినదయ్యుందున అది అన్ని విషయాల్లో దేవునికి మహిమ కలుగును గాక. ఈ భక్తి జీవితాన్ని అంట మనం ఏం చేసుకోవాలట? సాధకం చేసుకోవాలి. ఎవరో వచ్చి నేర్పించడం. నీకు నువ్వే ప్రార్థన చేసుకోవటం నేర్చుకోవాలి. నీకు నీవే పాటలు పాడటం నేర్చుకోవాలి. నీకు నీవే మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఈరోజు 5 నిమిషాలు చేస్తే రేపు 7 నిమిషాలు చేయాలి. రేపు 7 నిమిషాలు చేస్తే ఎల్లుండి 10 నిమిషాలు. నీకు నీవే ఏం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలి. అది ఇప్పటికే కాదు, రాబో దినాలకు కూడా ప్రయోజనకరము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దైవభక్తి విషయంలో ఎవరో వచ్చి నేర్పించరో, నీకు నీవే సాధకం చేసుకోవాలి. దేవుని ఎదుట నీవు నిష్కలంకంగా కనబడటానికి నీకు నీవే సాధనం చేసుకొని నీ జీవితాన్ని నీవు నిలబెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏం కలిగి ఉండాలి మనం ఈ రాత్రి? ఏం కలిగి ఉండాలి? భక్తి జీవితం. భక్తి జీవితం కలిగి ఉంటే మొట్టమొదటిగా ఆయన విడిచిపెట్టడు, మనల్ని ఏం చేస్తాడంట? కాపాడుతాడు. రెండో మాట, భయభక్తులు కలిగిన వారిని శోధనలో నుంచి ఆయన తప్పిస్తాడు, తప్పించడానికి సమర్థుడు. 3, భయభక్తులు కలిగిన వాడు అపాయం లేకుండా బ్రతుకుతాడు. 4, భయభక్తులు కలిగినటువంటి వానికి దేవుడు ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని ఇస్తాడు. 5, భయభక్తి కలిగి ఉంటే ఆ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. 6వ మాట, భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన ఏం చూపుతాడంట? జాలి చూపుతాడు. 7వది, భక్తి ఏం చేస్తాడట? ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు చెప్పండి, భయభక్తులు నిజముగా భయభక్తులు కలిగిన వారిలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మొట్టమొదటిగా చెడుతనాన్ని అసహించుకోవాలి. 2, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా తాను కాపాడుకోవాలి. 3, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. విన్న వాక్కులన్నీ ప్రభు మీ హృదయాల్లో ఫలింపచేసి ఫలభరితంగా నా ప్రభు మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. దయచేసి అందరూ మోకరించినట్లయితే విన్న వాక్యాన్ని మన హృదయాల్లో నెమరు వేసుకోవాలి. చేయండి ప్రార్థన, మోకరించండి. అందరూ మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు కూడా భక్తి జీవితం దయచేయి. ఇహలోక మాలిన్యము అంటుకొనకుండా నా హృదయాన్ని భద్రపరచుకోవాలి. చేయండి ప్రార్థన. ఈ చెవులు పెట్ట లైవ్ నడుస్తుంది. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. చెప్పాడు కదా, ప్రార్థన